హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పబోతున్నాను చికెన్ రోస్ట్ ఏ విధంగా చేయాలి. చూస్తేనే తినేయాలని అనిపించే చికెన్ రోస్ట్. ఇప్పుడు ఒక పాండిలో 2 లీటర్ల నూనెను వేసుకోవాలి. అది వేడి అయిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు వేయాలి. అలాగే కరివేపాకు, ఉల్లిగడ్డలు వేసి దానిని బాగా కలపాలి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలపాలి. ఇప్పుడు మనం ఎల్లిపాయ పేస్ట్ను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేయాలి. దానిని బాగా కలపాలి. ఆ తర్వాత చిన్న చిన్న టమాటా ముక్కలను వేసి కలపాలి. ఆ తర్వాత పసుపు వేసి కలపాలి. మనకు కలర్ రావటానికి కలర్ కూడా వేయవచ్చు. ఈ విధంగా కలర్ వేయాలి. కలర్ వేసి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మాడిపోకుండా కొన్ని వాటర్ పోసుకోవచ్చు దాంట్లో. ఇప్పుడు మరొక పాత్రలో చికెన్ ఆదా బాయిల్ చేసుకోవాలి. ముందుగా సరిపడా పసుపు, దాంతోపాటు సరిపడా ఉప్పును వేసి బాగా కలపాలి. ఈ విధంగా పసుపును వేసి అదేవిధంగా దాంతోపాటు కొద్దిగా ఉప్పును కూడా వేయాలి. సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలిపిన తర్వాత పుదీనా వేయాలి, బాగా కలపాలి. పుదీనా వేసి కూడా ఈ విధంగా బాగా కలపాలి. ఇది బాయిల్ చేస్తూ ఉండాలి. దీన్ని సగం బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ని కలుపుతూ ఉండాలి. ఈ విధంగా చికెన్ని కలుపుతూ ఉండాలి. ఒకవేళ కలర్ సరిగ్గా రాకపోతే మళ్ళీ మనం ఒక కలర్ మళ్ళీ ప్యాకెట్ మళ్ళీ వేసుకోవచ్చు. ఈ విధంగా కలర్ వేసుకోవచ్చు. ఎందుకంటే పీసెస్ అన్నిటికీ కలర్ పట్టాలి, మనకు చికెన్ రోస్ట్ కలర్ రావడానికి. ఇది ఆ తర్వాత ఇందులోని వాటర్ మొత్తాన్ని ఈ విధంగా తీసివేయాలి. ఒక పాత్రలోనికి వాటర్ని మొత్తం తీసివేయాలి. ఈ విధంగా వేరు చేస్తూ ఉండాలి వాటర్ని మొత్తము. అంతకుముందు చేసిన పేస్ట్ను ఈ విధంగా ఒక బాయిల్లో తీయాలి. తిరిగి కడాయిలోకి కొంత పేస్ట్ని వేసి వేడి చేసిన తర్వాత అందులో ఉడికించిన చికెన్ వేసి బాగా కలపాలి. ఈ విధంగా ఉడికించిన చికెన్ ఈ విధంగా కలుపుతూ ఉండాలి బాగా. మళ్ళీ కొద్దిగా నూనె పోయాలి. ఇందులో అడుగంటకుండా వాటర్ పోయాలి. ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, చెక్క లవంగాల పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత మిరియాల పొడి కూడా వేయాలి. సరిపోయేంత ఉప్పు వేయాలి. ఈ విధంగా బాగా కలపాలి. ఈ విధంగా బాగా కలుపుతూ ఉండాలి. కొత్తిమీర వేయాలి, అలాగే పుదీనా కూడా వేసి బాగా కలపాలి. ఈ విధంగా అంతే, నోరు నుంచే రోస్టెడ్ చికెన్ రెడీ.